ఒక స్టోన్ మీద స్టోన్ అలా కొన్ని స్టోన్స్ ఉన్నాయి. మీరు పైనుంచి కిందకి ఇలా కింద రాసి నుంచి పైకి. కింద నుంచి పైకి ఇలా రాసినప్పుడు మీకు తరతరాలుగా మీ ప్రీవియస్ తరాలు కూడా ఊర్ధ్వ గతిలో ఇస్తాయని. ఎలా ఒక స్టోన్‌ని ముట్టుకుంటే ఏ విధంగా అది వస్తుందనేది నాకు అర్థం కాలేదు. ఆ రాళ్ళు పెట్టిన స్ట్రక్చర్ చూసారు మీరు, శక్తిపీఠం. ఆ శక్తిపీఠం ఉద్దేశం ఏంటి అంటే, ఈ శక్తిపీఠ నిర్మాణం ఏంటంటే, దీనిలో ఉన్న ప్రతి రాయి భారతదేశంలో ఉన్న అన్ని పుణ్యనదుల నుంచి వచ్చిన రాళ్ళండి. ఆహా! ఒకటి గంగా, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, బ్రహ్మపుత్ర, కావేరి, నర్మద. ఇది చేసేటప్పుడు మా వాళ్ళే వెళ్ళి ఆ నదిలో నడుచుకుంటూ వెళ్ళి నది మధ్యలో ఉన్న రాళ్ళను తీసుకొచ్చారు. ఆ రాళ్లతో ఇది చేసింది అన్నమాట. ఈ ఒక్కొక్క రాయి కొన్ని లక్షల సంవత్సరాలు ఆ నదుల్లో ఉన్నాయి. ఆ నది శక్తి మొత్తం ఈ రాయిలో ఉంటుందండి. రైట్. మనకు మామూలుగా ఏంటంటే నదీ స్నానాలు, అలాగే సముద్ర స్నానం, వనభోజనాలు ఇవన్నీ ఉన్నాయి. అవును, అవును. అంటే ప్రకృతిలో ఎక్కడైతే శక్తి ఎక్కువ ఉందో అక్కడికి మనల్ని వెళ్ళమన్నారు. అది వీలు కావట్లేదు కాబట్టి మేము ఏం ప్రయత్నం చేశామంటే ఆ శక్తులు ఉన్నవన్నీ ఒక దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. రైట్. అంటే ఇప్పుడు ఇన్ని నదుల దగ్గరికి అందరూ వెళ్ళాలి అంటే కష్టం. అవును. కానీ ఈ రాళ్ళు తాకితే ఈ రాయి ఆ నదిలో అన్ని సంవత్సరాలు ఉండడం వల్ల ఆ రాయి శక్తి, ఆ నది శక్తి రాయిలో ఛార్జ్ అవుతుంది. మనం తాకినప్పుడు ఆ గంగ నీళ్లు తాకిన శక్తి మనకు వస్తుందండి. కరెక్ట్. ఇది దీని భౌతికం అండి. దీని ఆధ్యాత్మికం ఏంటంటే ఇవన్నీ కూడా లోపల కాపర్ రాడ్తో కనెక్ట్ అయి ఉంటాయి. భూమిలో రాడ్ కనెక్ట్ అయి ఉంటుంది. దీనిలో ఈ మహర్షి తపస్సుకి దారిపోసారు. మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం ఏంటి అంటే మన వెన్నెముక. మన బ్రెయిన్ అనేది ఓన్లీ మెమరీ. అంటే మనం చూసింది, విన్నది అన్నీ రికార్డ్ చేస్తుంది, అవసరమైనప్పుడు మనకి ప్లేబ్యాక్ చేస్తుంది. కానీ ఒక వ్యక్తి సామర్థ్యం అతని వెన్నెముక, అతని నాడీ వ్యవస్థ బట్టి ఉంటుందండి. ఈ వెన్నెముక అనేది మనం సైన్స్ ప్రకారం చూడొచ్చు, కానీ ఈ చక్రాలు అనేది మనం చూడలేము. ఇంకా సైన్స్ అంత డెవలప్ కాలేదు. మేము త్వరగా అక్కడికి సైన్స్ రావాలి అని కోరుకుంటున్నాం అన్నమాట. అంటే గుడ్డిగా ఇది లేదు అని చెప్పడం వేరు, గుడ్డిగా ఇది ఉంది అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. నేను ఇందాకన్నాను, ఈ సైన్స్ ఎంత డెవలప్ అవ్వాలంటే స్పిరిచువాలిటీని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే లెవెల్కి ఎదగాలని కోరుకుంటున్నాను. ఇక్కడ పద్ధతి ఏంటి అంటే ఈ మహర్షి మన వెన్నెముకలో ఉన్న చక్రాలని యాక్టివేట్ చేసేదానికి ఈ సిస్టమ్ ఇచ్చారండి. దీన్ని మీరు ఇలా తాకారనుకోండి, కింద నుంచి అన్ని రాళ్ళని ఇలా తాకుతూ వచ్చారంటే మీ వెన్నెముకలో చక్రాలు మూలాధారం నుంచి సహస్రారం వరకు అవన్నీ యాక్టివేట్ అవుతాయి. ఈ అరచేతుల్లో మనకు ఎనర్జీ ఎక్కువ తీసుకునే శక్తి ఉంటుంది. అంటే ఈ మెరిడియన్స్ ఎండింగ్స్ ఇక్కడ, నర్వ్ ఎండింగ్స్ ఇక్కడ ఉంటాయి. చాలా తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది మన పామ్కి. అందుకని దీన్ని తాకుతాం అన్నమాట. తాకి ఈ నుదురాన్నిచ్చి ఏ కోరిక కోరుకోవద్దు అంటామండి మేము. కానీ ఇక్కడ మీరు శక్తి కావాలని కోరుకోవచ్చు. అంటే ఎలాగంటే ఇప్పుడు మీకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకరు వచ్చి అమ్మ నాకు పాకెట్ మనీ కావాలి, ప్రతి నెల 2000 ఇవ్వమని అడుగుతారు. ఇంకొకరు వచ్చి నాకు ఏదో ఒక పని చెప్పు, ఆ పని చేస్తాను, ఆ పనికి నాకు డబ్బులు ఇవ్వన్నారు అనుకోండి, మీరు ఎవరికి ఇస్తారు? మీరు సెకండే కదా, ఆబ్వియస్లీ. అలాగే మనకు ప్రకృతికి కానీ మీరు అనుకున్న దేవుడిని, అంటే అవిశ్వాసం ఉన్న వాళ్ళు దేవుడిని కానీ, మీరు నాకు మంచి అందమైన భార్య కావాలి, కారు కావాలి, అపార్ట్మెంట్ కావాలి, మంచి ఉద్యోగం కావాలి, ఇది చాలామంది కోరికలు. అలా కాకుండా నేను ఇవాళ కష్టపడుతున్నాను, రోజుకి 5 గంటలు, రోజుకి 10 గంటలు కష్టపడే శక్తి నాకు ఇవ్వు అన్నారు అనుకోండి, అప్పుడు ఆ ప్రకృతి సంస్కారం ఉంటుంది. కోరిక అనేది ఆశలో నుంచి వస్తుంది. అంటే నేనేమి చేయను, నువ్వే నాకు మొత్తం చేసి పెట్టు అని. కానీ ఇక్కడేంటి, నేను బాధ్యత తీసుకుంటున్నాను, ఆ బాధ్యత తీసుకుంటున్నాను, కానీ నా శక్తి సరిపోవట్లేదు, నాకు శక్తి ఇవ్వు అని చెప్పేసి. అది శక్తిపీఠం కాన్సెప్ట్ అండి. ఇంకా అర్థం అవ్వాలి అంటే ఒక ఐసీయూలో ఒక పేషెంట్ ఉంటారు, వాళ్ళకి ఒక గ్యాస్ మాస్క్ పెడతారు, ఆక్సిజన్ మాస్క్. ఇప్పుడు గాలిలో ఆక్సిజన్ తగ్గిపోయిందా అండి, లేకపోతే వాళ్ళకి ఆక్సిజన్ తీసుకున్న శక్తి తగ్గిపోయింది చెప్పండి? వాళ్ళకి ఆక్సిజన్ తీసుకున్న శక్తి తగ్గిపోయింది. అలాగే మీరు నేను కాదు, మన ముత్తాతలు పుట్టక ముందు నుంచి ఈ భూమి మీద ఉన్న శక్తి తగ్గలేదు. ఆ శక్తి మనకు స్వీకరించే కెపాసిటీ అది తగ్గిపోయింది. రైట్, అర్థమైందండి? అది తగ్గిపోయింది. మనం దాన్ని పెంచాలనే ఉద్దేశమే శక్తిపీఠం. ఇది ఒక్కసారి తాకడం వల్ల ఒక గృహస్థులు ఎవరన్నా కుండలిని యోగా చేస్తున్నారు అనుకోండి, సాధకులు కాదు, గృహస్థులు, వారు 3 సంవత్సరాలు సాధన చేస్తే ఎంత మేలో వారికి, ఇది ఒక్కసారి తాకితే వారికి అంత మేలు అండి. ఇంకోటి చూడండి, ఈ శక్తి అనేది ఏంటి అంటే మనకు ఒక ఫామ్, ఒక షేప్ లేదు. ఇప్పుడు మీరు గాలి ఉంది, గాలికి శక్తి ఉంది.
మన కరెంట్ ఉంది, అది శక్తి. దానికి ఒక ఫామ్ షేప్ అనేది ఉండదు. అలాగే శక్తిపీఠానికి ఏంటంటే మీకు ఒక ఏది దొరికితే దానిలో అంటే న్యాచురల్గా దొరికే వాటితో చేస్తారన్నమాట. ఇప్పుడు మీకు ఇది ఏ దేవుడు, ఏ కులం, ఏ ప్రాంతం, ఏ మతం అంటే ఇక్కడ మీరు ఏం చెప్పలేరు. మీరు అక్కడి నుంచి అది యూనివర్సల్ కాన్సెప్ట్స్ అనమాట. ఆ యూనివర్సల్ కాన్సెప్ట్స్ని మీరు ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో మీరు లిమిట్ చేశారనుకోండి, అది అందరికీ చెందకుండా పోతాయండి. కరెక్ట్. ఇక్కడ ఆశ్రమం మొత్తం కూడా ఆ యూనివర్సల్ కాన్సెప్ట్. అందుకనే మీరు ఏ మతం వాళ్ళని ఇక్కడికి వస్తారు. మనం ఏంటంటే ఈ విడదీసుకోవడం కాకుండా అందరూ కలవగలిగితే మన అందరి శక్తులు కూడా మనం ఇంకా చెప్పాలంటే వీ కెన్ బ్రింగ్ ఇట్ టుగెదర్ అండ్ వీ కెన్ క్రియేట్ సంథింగ్ బిగ్. కరెక్ట్.